రాజశేఖర గారు చెప్పారు, ఒకసారి మెడ్రాస్ తమిళనాడు రాష్ట్రంలో తిరువనవెల్లి అనే ప్రాంతంలో దేవుని చేతులు బహుబలంగా వాడబడుతున్న గొప్ప సేవకుడు ఉన్నాడట. అందరూ ఆ సేవకుడిని వేల కొలది లక్షల కొలది ఫాలో అయ్యేవాళ్ళట. ఆ దైవజనుడు ఒకరోజు సడన్గా చెప్పాడట, ఇదిగో గడిచిన రాత్రి దేవుడు నాకు దర్శనమై ఆయన రాకడను గురించి నాకు ప్రత్యక్షత దయచేశాడు. రేపు వచ్చే నెల 3వ తారీఖు మధ్యాహ్నం 12:30 యేసు ప్రభు రాబోతున్నాడు, ఆయన రాకడకి మీరు సిద్ధపడండి అని 30వ తారీఖు చెప్పాడట. ఇక జనమంతా ఏం చేశారో తెలుసా? ఇంకా మనం బతికేది ఎన్ని రోజులు? ఈ డబ్బు ఏం చేసుకుంటాం? కనపడిన పేదవాళ్ళందరికీ ఇచ్చేసి మేము యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాం, ఆయన వస్తున్నాడు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాం, నా ప్రభు రాబోతున్నాడు, నా ప్రభు రాబోతున్నాడు అని చెప్పి వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పొలాలు, వాళ్ళ డబ్బు, వెండి, బంగారం అందరికీ పంచిపెట్టేసి మెడ్రాస్లో తిరువెన్నెల్లి ప్రాంతానికి 3వ తారీఖుకు ముందే 1వ తారీఖు కల్లా వెళ్ళిపోయారట. ఉదయం 8 గంటల నుంచి వేల లక్షల కొలది ప్రజలు కిక్కిరిసిపోయారు. ప్రభు వస్తాడు, ఇప్పుడు 10 అయింది, ఇంకా 2:30 గంటల్లో, ఇప్పుడు 11 అయింది, ఇంకొక గంటన్నరలో, ఇప్పుడు 11:30 అయింది, ఇంకొక గంటలో, ఇప్పుడు 12 అయింది, ఇప్పుడు 12:20 అయింది, ఇప్పుడు 12:25 అయింది, ఇంకొక 5 నిమిషాల్లో ప్రభు రాబోతున్నాడు, ఇప్పుడు 12:29, ఇంకొక నిమిషంలో ప్రభు రాబోతున్నాడు, అదిగో ప్రభు రాబోతున్నాడు, ఇదిగో ప్రభు రాబోతున్నాడు అని ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూశారు. 12:30 అయింది, ప్రభు రాలా. ఇదిగో ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటే ఈయనే లేచి అన్నాడట, నేనే యేసు ప్రభునే, నేనే రాముణ్ణి, నేనే కృష్ణుని అన్నాడట. రాజశేఖర గారు చెప్తారు, నేనే యేసు ప్రభు, నేనే అల్లా, సబ్కా మాలిక్ ఏక్ హై. ఆస్తులు అమ్ముకొని అక్కడికి వచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి, ఆస్తులన్నీ కోల్పోయి మెంటలోళ్ళు అయిపోయి, మానసికంగా వైకల్యంతో బాధపడుతూ కొందరైతే, యేసు ప్రభు అని పేరు చెప్పి మమ్మల్ని ఇట్లా మోసం చేస్తావా? అసలు యేసు ప్రభు లేదు. భక్తిని విడిచిపెట్టి విశ్వాస భ్రష్టులయ్యారు. యేసుక్రీస్తు రాకడను గూర్చి శిష్యులే అడిగారు, అయ్యా మీరు ఎప్పుడు వస్తారో చెప్పరా, డేట్ చెప్పరా అంటే ప్రభు అన్నారు, కాలములు సమయములు తండ్రి స్వాధీనములో ఉన్నాయి. ఎవడైనా తాను చూచిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి ఉప్పొంగుచు ఏదైనా చెప్తే, మాకు మనుషుల మాట కాదు ఆధారం, దేవుని వాక్యం మాకు ఆధారం అని, మనుషుల మాట కాదు దేవుని మాటను మనం హత్తుకునే వారిగా ఉండాలి.